ఒకానొక ఊరిలో కన్నప్ప అనే పశువుల కాపరి ఉండేవాడు. కన్నప్ప ప్రతిరోజు వారి ఊరిలోని పశువులను మేత కోసం ఊరి చివరి ఉన్న చెరువు దగ్గరకు తోలుకొని పోయి వాటిని మేపుకొని తిరిగి ఊరికి తీసుకొని వచ్చేవాడు. ఈ విధంగా ప్రతిరోజు కన్నప్ప పశువులను కాసేవాడు. దానికి కాను పశువుల యజమానులు కన్నప్పకు ప్రతి నెల డబ్బు ఇచ్చేవారు. అయితే కన్నప్ప ఉదయం పశువులను తీసుకొని పోయి సాయంత్రం తిరిగి తీసుకొని వచ్చేవాడు. ఆ రోజు మొత్తం ఖాళీ సమయంలో కన్నప్ప పిల్లను గ్రోవి వాయించుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు కన్నప్ప పశువులను కాయడానికి చెరువు గట్టుకు వెళ్లకుండా అక్కడ పక్కనే ఉన్న ఒక అడవికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అది వర్షాకాలం. చెరువులో నీళ్లు బాగా ప్రవహించడం వల్ల చెరువు గట్టు మునిగిపోయింది. అలా అడవిలో ఒక పాడుబడ్డ బావి దగ్గర కూర్చొని పశువులను కాస్తూ అలవాటు ప్రకారం తన పిల్లను గ్రోవిని తీసి వాయిస్తూ ఉంటాడు. కన్నప్ప పిల్లను గ్రోవి చాలా బాగా వాయిస్తాడు. అతని పిల్లను గ్రోవి సంగీతం అంటే ఆ ఊరిలోని ప్రజలందరికీ చాలా ఇష్టం. అయితే కన్నప్ప కూర్చున్న బావి లోపల నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి కన్నప్ప ఉలిక్కిపడి బావిలోకి చూస్తాడు. అప్పుడు ఒక గబ్బిలం బావి నుండి బయటికి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కన్నప్ప, ఓ, ఇది గబ్బిలం చేసిన శబ్దమా? నేను అనవసరంగా భయపడ్డాను అని మళ్ళీ పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడు. వెంటనే మళ్ళీ ఆ బావిలో నుండి శబ్దం వినిపిస్తుంది. ఈసారి కూడా ఏ గబ్బిలమో వస్తుందిలే అనుకుంటాడు. కానీ తెల్లని ఆకారంలో ఉన్న ఒక రూపం కనిపిస్తుంది. దానికి కన్నప్ప గజగజ వణుకుతూ ఎవరు నువ్వు అంటాడు. అప్పుడు ఆ తెల్లని ఆకారం ఇలా సమాధానం ఇస్తుంది, నేను ఈ బావిలో నివసించే దయ్యాన్ని. ఈ పిల్లను గ్రోవి సంగీతం విని ఇంత అద్భుతంగా వాయించే వాళ్ళు ఎవరు అని చూడాలని ఇలా వచ్చాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నువ్వు పిల్లను గ్రోవి బాగా వాయిస్తున్నావు. నేను నిన్ను ఏమీ చెయ్యను. మళ్ళీ ఒక్కసారి వాయించు అని అడుగుతుంది. అయితే కన్నప్ప భయంతో బిగుసుకుపోయి నోట మాట రాకుండా అక్కడే ఉండిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతుంటే పశువులు అరుస్తున్నాయి. ఆ పశువుల అరుపులకు కన్నప్ప తేరుకొని అటు ఇటు చూస్తాడు. పశువులు తప్ప అతనికి ఎవ్వరూ కనిపించరు. జరిగిందంతా ఒక భ్రమ అనుకొని పశువులను తోలుకొని ఊరికి వెళ్తాడు. అలా అడవిలో జరిగింది తలుచుకొని ఆ రోజు రాత్రి పడుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ పశువులను మేపడానికి అడవికి తీసుకొని వెళ్తాడు. మనసులో కొంచెం భయంగా ఉన్నా తప్పనిసరిగా మేతకు అడవి తప్ప ఇంకో ప్రదేశం ఏదీ లేదు అనుకొని అడవికి బయలుదేరతాడు. అక్కడ బావి దగ్గర దయ్యం కన్నప్ప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కన్నప్ప ఆ బావి దగ్గరకు వెళ్లకుండా అడవిలోనే వేరే ప్రాంతంలో కూర్చొని పశువులను మేపుతూ ఉంటాడు. ఈసారి పిల్లను గ్రోవి వాయించకుండా కూర్చుంటాడు. ఎందుకంటే పిల్లను గ్రోవి వాయిస్తే ఆ తెల్లని దయ్యం మళ్ళీ వస్తుందని భయపడతాడు. అక్కడ దయ్యం కన్నప్ప కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అడవిలో వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుక్కుంటూ కన్నప్ప ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండడం చూస్తుంది. వెంటనే కన్నప్ప దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎందుకు బావి దగ్గరికి రాలేదు? నేను నీ పిల్లను గ్రోవి నుంచి వచ్చే సంగీతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్తుంది. వెంటనే దయ్యం, పిల్లను గ్రోవి వాయిస్తావా లేకపోతే నీ పశువుల మొత్తాన్ని తినేయమంటావా అని బెదిరిస్తుంది. దానికి కన్నప్ప భయపడి పిల్లను గ్రోవి వాయిస్తాడు. ఆ శబ్దానికి, అందులో నుండి వచ్చే సంగీతానికి దయ్యం మైమరిచిపోయి గాల్లో తేలిపోతుంది. అలా వాయించినందుకు కన్నప్పకు ఒక బంగారు నగల ఉన్న పెట్టెను బహుమతిగా ఇస్తుంది. అది చూసి కన్నప్ప, అరే, ఈ దయ్యమేదో మంచి దయ్యంలా ఉందే, నాకు బంగారం ఇచ్చింది. దీంతో నా పేదరికం మొత్తం పోయినట్టే.
అని అనుకుంటాడు. అప్పుడు దయ్యం, చూడు కన్నప్ప, రోజు నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి పిల్లను గ్రోవి వాయించి నన్ను ఆనందింపచేయి, నీకు రోజుకొక బహుమతి ఇస్తాను అని అంటుంది. దానికి కన్నప్ప ఎంతో సంతోషించి అలాగే అని రోజు దయ్యం ఉన్న బావి దగ్గరకు వచ్చి పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక దయ్యం ఆ సంగీతానికి బానిస అయిపోతుంది. అలా ఆ సంగీతం వినకుండా అది ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతూ ఉండేది. రోజు రోజుకు సంగీతం వినే సమయం పెంచుకుంటూ పోయింది. కన్నప్పకు పిల్లను గ్రోవి వాయించి వాయించి బుగ్గలు నోరు వాచిపోతాయి. అప్పుడు కన్నప్ప దీనికొక ఉపాయం ఆలోచిస్తాడు. ఈ దయ్యం బారి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటాడు. ఎప్పటిలాగే కన్నప్ప దయ్యం ఉన్న బావి దగ్గరికి వస్తాడు. కన్నప్ప రావడం చూసి తెల్లని దయ్యం కూడా బయటకు వస్తుంది. ఒట్టి చేతులతో ఉన్న కన్నప్పను చూస్తుంది. ఏంటి కన్నప్ప, పిల్లను గ్రోవి ఏది, నువ్వు ఒక్కడివే వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు దయ్యం, నాకు సంగీతం వినాలని ఉంది, ఏది పిల్లను గ్రోవి అని గట్టిగా అరుస్తూ కన్నప్పను భయపెడుతుంది. దానికి కన్నప్ప భయపడకుండా, పిల్లల గ్రోవి నా దగ్గరే చాలా భద్రంగా ఉంది, దాన్ని రాత్రి ఒక చెక్క పెట్టెలో ఉంచి తాళం వేశారు. ఆ తాళాన్ని ఒక చిన్న సీసాలో దాచాను. ఇప్పుడు ఆ సీసాలో నుండి తాళం తీయటానికి నా చెయ్యి ఆ సీసాలో పట్టడం లేదు. నువ్వు ఏమైనా ప్రయత్నిస్తావా అని దయ్యం ముందు ఆ తాళం చెవి ఉన్న సీసాను చూపిస్తాడు. దానికి దయ్యం, ఓ ఇది నాకు చిటికలో పని, ఇట్టే దీన్ని తీస్తా అని ఆ చిన్న సీసాలోకి దూరుతుంది. దాంతో కన్నప్ప ఆ సీసా మూతిని ఒక బిరడాతో మూసివేస్తాడు. దాంతో ఆ దయ్యం బారి నుండి తప్పించుకుంటాడు కన్నప్ప. ఎప్పటిలాగానే మళ్ళీ ప్రశాంతంగా తన పిల్లను గ్రోవి వాయించుకుంటూ ఉంటాడు కన్నప్ప.